ఎమ్మెల్సీ ఎన్నికల్లో పట్టుభద్రుల చైతన్యం వెలివెరిసింది. అధిక సంఖ్యలో ఓటు వేయడానికి పట్టుభద్రులు పోలింగ్ కేంద్రం వద్ద బారులు తీరారు. పట్టుభద్రుల ఉపాధ్యాయుల ఎన్నికలు ప్రశాంతత వాతావరణంలో జరిగాయి. పెద్దపల్లి జిల్లా కాల్వ శ్రీరాంపూర్ మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 245, 246 పోలింగ్ స్టేషన్లను ఏర్పాటు చేయగా మండలంలో మొత్తం ఓటర్లు 1538 ఓటర్లు ఉండగా ఉదయం 8 గంటల నుంచి పట్టుభద్రులు ఓటింగ్ కోసం పోలింగ్ కేంద్రాల వద్ద బారులు తీరి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఓటర్లకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు మంచినీటి, నీడ, మెడికల్ తదితర సౌకర్యాలు కల్పించారు. వికలాంగ ఓటర్లకు వీల్ చైర్ సహాయంతో ఓటు వేయించారు. పోలింగ్ కేంద్రం వద్ద నూతన చట్టం 163 సెక్షన్ అమలు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా కాల్వ శ్రీరాంపూర్ ఎస్ఐ వెంకటేష్ ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. పోలింగ్ కేంద్రాన్ని సెక్టర్ ఆఫీసర్ జగదీశ్వరరావు, సిఐ సుబ్బారెడ్డి ఓటింగ్ సరళిని పరిశీలించారు. పోలింగ్ సరళిని పెద్దపల్లి ఎమ్మెల్యే చింతకుంట విజయరమణారావు పరిశీలించారు. ఓటింగ్ వచ్చే పట్టభద్రులకు అన్ని సౌకర్యాలు కల్పించాలని అధికారులకు సూచించారు. గత ఎమ్మెల్సీ ఎన్నికల కంటే ఈ ఎన్నికల్లో పట్టభద్రులు గణనీయంగా తమ ఓటు హక్కును వినియోగించుకోవడం గమనార్హం. మండల పట్టు అట్లా చూడు, ఇట్లా చూడరా. రూపాయలు ఇచ్చింది లేకపోతే ఈ బ్యాచ్కి రాలే 1000 రూపాయలు. పక్కకుండు ఉండు పక్కకుండు తమ్మి, నువ్వు దగ్గర ఉండు, ఏం కాదు. ఓకే మొబైల్ ఉన్నాయా? ఏం లేవు, అన్ని బయట. ఓకే రైట్. 150 ఒకటి ఉంది సార్. 150 అందులో 21 ఉన్నాయి సార్. నీకు వచ్చిందా? మంచిగా